దేవునికి స్తోత్రం. దేవుని చిత్తంలో చాలా సంతోషంగా దేవుడు మంచి కుమార్తెను అనుగ్రహించాడు. దేవుడు గత వారంలో హాస్పిటల్స్లో అక్కడ ఉండి రాలేకపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచి నార్మల్ డెలివరీ దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఎవరు కాల్ చేసినా కానీ అడుగుతున్నారు, నార్మల్ డెలివరీయా లేకపోతే ఆపరేషన్ అని అడుగుతున్నారు. అంటే నార్మల్ డెలివరీ దేవుడు ఇచ్చాడు. నిజంగా ఒక 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 గర్భ శిశువు బయటికి రావడం ఎంత కష్టమో కదా సార్ అనేది నాకు కళ్ళారా అర్థమైంది. నేను థియేటర్లోనే ఉండి అన్నీ చూసి అన్నీ దగ్గరుండి ఉన్నాను కాబట్టి నాకు అర్థమైంది బాగా. నిజంగా ప్రసవ వేదన అని అందుకే అంటారు. ఈ లోకంలో అన్ని వేదనల కంటే ఎక్కువ అయినది ప్రసవ వేదన అంట. గొంతు కోసుకొని చచ్చిపోయినా కానీ అంత వేదన ఉండదు. కానీ ప్రసవ సమయంలో ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటటువంటి ఆ టైంలో ఉన్న వేదన, అది అత్యంత వేదన అంట. నిజంగా దేవుడు ఆడవారికి ఆ కృపనిచ్చాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మంచి కూతురుని దేవుడు ఇచ్చాడు. గత వారంలో దేవుని కృపను బట్టి పోయిన వారంలో కూడా అక్కడే ఉండడం జరిగింది. మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కొద్ది రోజులు అయితే కష్టపడ్డది, కానీ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడైతే మీ అందరి ప్రార్థనలు బట్టి కృతజ్ఞతలు. అందరూ ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత వారంలో కూడా ఆ బాంబే ప్రాంతంలోనే దేవుడు తన వాక్యం 2 చోట్ల 2 సంఘాల్లో వాక్యం చెప్పడానికి దేవుడు వాడుకున్నాడు. చాలా మంచి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కూడా ఆస్వాదించబడ్డారు. ఫస్ట్ టైము తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్ వాక్యం చెప్పాను. ఆ ట్రాన్స్లేషన్ ఎప్పుడు చెప్పాలని నేను ట్రాన్స్లేషన్లో చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. న్యూ ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది సమయము మనం వాక్యం ధ్యానించుకుందాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుని మాట మనతో ఉంటే మనము జీవితంలో ఎన్నో కార్యాలను మనం చూడగలం. దేవుని వాగ్దానాన్ని మనం పొందుకొని వెళదాం ఇక్కడ నుంచి. హల్లెలూయా. నిన్నటి దినాన ఒక మాట దేవుడు సెలవిచ్చాడు, మాట్లాడాడు. లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయంలో అందరికీ తెలిసిన ఒక స్టోరీ దేవుడు చెప్పాడు. గుర్తొచ్చిందా ఎవరికైనా? ఒక స్టోరీని దేవుడు చెప్పాడు. తెలుసా స్టోరీ ఏందో? స్టోరీ దేవుడు చెప్పాడు. దాని తర్వాత ఉంటుంది. ఏం స్టోరీ అది? ఎస్, తప్పిపోయిన కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడి ఆ జీవితాన్ని సర్వ మానవాళికి దేవుడు ఒక ఉదాహరణగా ఇచ్చేశాడు. తప్పిపోయిన కుమారుని జీవితం, అదే రీతిగా తండ్రి యొక్క ప్రేమ. ఇంతవరకే చెప్పాను నేను. తప్పైన కుమారుడు గురించి వాక్యం కూడా చెప్పాను. అయితే ఒక క్రొత్త మాట గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈరోజు. అదేంటనంటే, ఇంతవరకు తండ్రి ప్రేమను గురించి నేను చెప్పాను. తండ్రి ప్రేమ ఎంత గొప్పది తప్పిపోయిన కుమారుని పట్ల అనే విషయం నేను చెప్పాను. ఈరోజు ఒక కొత్త మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ 12వ వచనంలో 15-12 లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా. ఆ 11వ వచనంలో రాయబడిన మాట, మరియు ఆయన ఇట్లా, నేను
ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. ఆ దేశంలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి 2 కుమారులు ఉన్నారంట. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే, ఆ 2 కుమారులు తండ్రి యొక్క ఇంటిలో ఉన్నారు. యవ్వన కాలానికి వచ్చారు, వారికి అనుభవం వచ్చింది, ఎదిగారు. అయితే వారి యొక్క నేపథ్యం ఏందయ్యానంటే, తండ్రి యొక్క ఇంటిలో వారు ఉన్నారు. తండ్రి యొక్క ఇంటిలో తండ్రి యొక్క అధికారం కింద, తండ్రి యొక్క నడిపింపు కింద, తండ్రి యొక్క చేతిలో, తండ్రి మాట వింటూ, తండ్రి ఏది చెప్పితే ఆ పని చేస్తూ, తండ్రికి అనుగుణంగా నడుచుకుంటూ, తండ్రి ఆలోచనలను వెంబడిస్తూ అనుసరిస్తూ, తండ్రి యొక్క ఉద్దేశములను నెరవేరుస్తూ, ఆ తండ్రిని సంతోషపెడుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇంట్లో కొడుకులు ఉంటే అది మంచి పరిపూర్ణమైన కుటుంబంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? యజమాని అనేవాడికి ఆ కుమారులు ఏం చేయాలి? లోబడుతూ ఉండాలి. దేవుని వాక్యం రాయబడింది, నిన్ను తండ్రిని అయితే నన్ను ఘనపరచువాడేడి, నేను యజమానుడైతే నాకు భయపడవాడెక్కడ అని దేవుడు అడుగుతాడు. ఒక ఇంటిలో ఉన్న బిడ్డలు, కుమారులు ఆ తండ్రిని గౌరవించడం అనేది, తండ్రికి లోబడి నడుచుకోవడం అనేది, తండ్రి చెప్పినట్లు నడవడం అనేది సాధారణమైనటువంటి న్యాయం. అంతేకాకుండా తండ్రికి సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటే ఇంకా చాలా సంతోషిస్తాడు తండ్రి. అయితే ఈ చోట ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ తండ్రికి కలిగినటువంటి 2 కుమారులు ఆ తండ్రి దగ్గర ఉంటా ఉన్నారు. ఆ ఇల్లు అనేది ఒక విశ్వాస గృహముగా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఇల్లు తండ్రి యొక్క చిత్తానికి గుర్తు, సంఘానికి గుర్తు, విశ్వాస యొక్క జీవితానికి, విశ్వాస గృహానికి గుర్తు. ఆ గృహము, ఆ తండ్రి ఇల్లు మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఈ రోజున అనేక మంది మనం సంఘంలో ఉన్నాము, సంఘానికి వస్తున్నాము, దేవుని చిత్తంలో ఉన్నామంటే తండ్రి ఇంటిలో మనం నివాసం ఉంటున్నాం. ఆయన మన పరలోకపు తండ్రి అని మనకు సెలవిచ్చాడు. ఆయన నామములు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలగుటకు ఏమి ఇచ్చాడంట? ఆయన అధికారం ఇచ్చాడంట. మై డాడీ అని చెప్పినటువంటి అధికారాన్ని ఆయన ఇచ్చాడు. యో మై ఫాదర్ అని చెప్పేటటువంటి అధికారాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నీ కొరకు నేను ప్రాణం ఇచ్చానంటాను. దేవుడు మన కొరకు ప్రాణమే ఇచ్చాడు కాబట్టి సమస్తం మన సొంతం అన్నట్లుగా అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చేశాడు. ఈ రోజున ఆ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆ 2 బిడ్డల గురించి మనం ఆలోచన చేస్తే, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు వారు ఏ రీతిగా ఉన్నారంట? తండ్రి చెప్పింది విన్నారు, ఆ తండ్రి చిత్తాన్ని వారు చేశారు. ఈ రోజున మనం సంఘంలో, దేవుని చిత్తంలో, ఆరాధనలో మనం ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉన్నామంటే తండ్రి ఇంటిలో మనం ఉన్నామని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి యొక్క వ్యవహారాలు ఆ బిడ్డల పట్ల నెరవేరినంత కాలం ఆ బిడ్డలకు ఏ లోటు ఉండలే, ఏ వ్యతిరేకత, ఏ ఆటంకం ఉండలే. ఈ రోజున మనం గమనించవలసింది ఏంటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నంత కాలం, దేవుని యొక్క సంఘంలో నాటబడి ఫలిస్తూ నడిచినంత కాలము మన జీవితాన్ని దేవుడు అడ్డుగా, కాపుదలగా ఉంటాడు. మన జీవితాన్ని ఆయన కాపాడే వ్యక్తిగా ఉంటాడు. అంతేకాదు, మన జీవితంలోకి ఏ విధమైనటువంటి తుఫానులు రాకుండా ఆయన అడ్డుగా కాపుదల పెడతాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటిలో మనం నమ్మకత్వము కోల్పోయి బయటికి పోవాలని ఆలోచన చేస్తామో అప్పుడు మన జీవితము చెల్లాచెదురుగా చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, కంచె కొట్టువానిని పాము కరుస్తుంది అని రాయబడింది. హల్లెలూయా. కంచె కొట్టువానిని పాము కరుచును.
దేవుని కాపుదలలో నుంచి, దేవుని యొక్క భద్రతలో నుంచి బయటికి కంచె తీసుకొని ఎవరైతే బయటికి వెళతారో వారి జీవితంలోనికి దుష్టుడు ప్రవేశించేటటువంటి ప్రమాదం ఉంది. ప్రతి విశ్వాస జీవితంలో ఆ విశ్వాసి చేయవలసిన పని ఏందనంటే నమ్మకంగా తండ్రి సన్నిధిలో, నమ్మకంగా తండ్రి ఇంటిలో, నమ్మకంగా తండ్రి దగ్గర, నమ్మకంగా తండ్రి మాటను విధేయత చూపుతూ ఉండే వారి జీవితాలు. ఈ లోకంలో ఒక సామెత ఉంది, 3 పువ్వులు 6 కాయలు. అట్లాగా వారి యొక్క విశ్వాస జీవితాలు వెలుగుమయముగా మార్చబడతాయి. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సంతోషము అంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. ఆ తండ్రి ఇంటిలో ఉన్నటువంటి భద్రత అంత గొప్పగా ఉంటుంది. ఈ రోజున చాలామందికి అటాక్స్ వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, చాలామంది కోల్పోతున్నారు, పడిపోతున్నారు, కృంగిపోతున్నారు. అంటే తండ్రి ఇంటిలో ఒక స్థిరమైనటువంటి స్థానములో లేకుండా వారు ఉంటున్నారు. నువ్వు దేవుని మందిరంలో, దేవుని చిత్తంలో, దేవుని యొక్క హస్తము క్రింద ఒక నమ్మకమైన బిడగా లేకపోతే నీ లైఫ్లో అనేకమైనటువంటి అలజడులు వస్తాయి. ఈరోజున దేవుడు చెప్పే మాట, తండ్రి ఇంటిలో నుంచి నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటకుండా నమ్మకత్వము కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఇంటిలో ఉన్నంత కాలము నీకు ఏ విధమైనటువంటి ఆపద ఉండదు. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, సంఘము, కాపరి ఇవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు మరచిపోక నువ్వు జరిగించాలి. మరచిపోకుండా నువ్వు తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. చూడండి, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు మీరేమైనా రెంట్ కట్టారా? ఇల్లుకి తండ్రికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? నెల నెల ఖర్చులకు, నాకు భోజనానికి ఇంత అయింది, నా బట్టలకి ఇంత అయింది, నా ప్లేట్కి ఇంత అయింది, నా బ్రష్కి ఇంత అయిందని డబ్బులు కట్టారా మీరేమన్నా? ఎందుకు? మై డాడీ హౌస్. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి కుమారులుగా మనం ఉంటాం. ఏ విధమైనటువంటి కష్టాన్ని మాకు తెలియకుండానే తండ్రి పెంచుతాడు. దేవుని యొక్క సన్నిధిలో, సంఘంలో, చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలు అనేకమైన వారి జీవితాల్లోనికి రాకుండా తుఫానులు, పెనుగాలులు, అనారోగ్యాలు, బంధకాలు రాకుండా దేవుడు వారి జీవితాలకి అడ్డుగా నిలబడతాడు. మనకు తెలియకుండానే ఆగిపోతాయి చాలా వరకు. లక్షల రూపాయలు బయట ఖర్చు చేసే పరిస్థితులను కూడా దేవుడు ఒక చిన్న ప్రార్థన చేత ఆయన కాపుదలలోనికి మనల్ని భద్రముగా నిలబెట్టి ఉంచుతాడు. హల్లెలూయా. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదం అది. మనము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున నమ్మకత్వము కలిగినటువంటి బిడ్డల జీవితాల్లో దేవుని యొక్క కృప విస్తరిస్తుంది. హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నాడు దేవుడు. నమ్మకత్వము కలిగినటువంటి బిడ్డలు తండ్రి దగ్గర నుంచి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో నమ్మకత్వము కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఈ రోజున తండ్రికి విధేయత చూపే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ రోజున సంఘములో నాటబడిన బిడ్డలుగా మనం ఉండాలి. ఈ రోజున సంఘములో మనము ఎన్నటెన్నటికీ కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. సంఘానికి దూరంగా, కాపరికి దూరంగా, వాక్యానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, సహవాసానికి దూరంగా ఉండే బిడ్డల జీవితాల్లో అలచడి చెలరేగుతుంది. చూడండి, మీరు చెకప్ చేసుకోండి. బయట అలజడి చెలరేగుతుంది. అందుకే నేను మాటికి చెప్తాను, సంఘానికి దగ్గరగా ఉండండి, మీ పాస్టర్కి దగ్గరగా ఉండండి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి, వాక్యానికి దగ్గరగా ఉండండి, ప్రార్థనకు దగ్గరగా ఉండండి. మీ జీవితాల్లో అనేకమైనటువంటి అలజడిని దేవుడు ప్రక్కకు, మీకు తెలియకుండానే ప్రక్కకు తీసేస్తూ ఉంటాడు.
చాలామంది దూరం పోయి చెడిపోయి నాకు తర్వాత ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న నా జీవితం పాడైపోయింది, ఇట్లా ఉంది, నా పరిస్థితి బాగలేదు. బాగున్నప్పుడేమో మంచి సంతోషంగా ఉంటారు, దేవుని కృప పొందుకుంటుంటారు. దేవుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయి వాళ్ళ సొంత కార్యకలాపాలు చేసి దేవుని యొక్క కృపలోంచి బయటికి వెళ్ళిపోతారు. అటువంటి వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు నేను చూశాను. యవ్వన కాలంలో దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారి కూడా నేను చూశాను. ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి దేవుని పిలుపుండి కూడా బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు కష్టపడుతున్న వారిని కూడా నేను చూస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉన్న కృపలో మనం భద్రపరచబడదుము కాక. ఆమేన్, హల్లెలూయా. 12వ వచనంలో చూడండి, ఆ ఇద్దరు కుమారులు ఉన్నారు తండ్రికి. ఆ ఇద్దరు కుమారులో ఆ చిన్న కుమారుడు ఒక పని చేశాడు. ఏందనంటే, ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉంటున్నాడు, కానీ ఆ చిన్న కుమారుడికి బయట తిరగాలి, బయట ఏదో అనుభవించాలా, బయట ఏదో ఫ్యాషన్లోకి పోవాలా, లేకపోతే పాపం వైపు చూడాలా, లేకపోతే ఏదో చేయాలా, ఏదో అనుభవించాలి, ఏదో ఫ్రెండ్షిప్ చేసుకోవాలా, ఏదో దేని దగ్గరకో వెళ్ళాలి, ఏదో ప్లేస్కి వెళ్ళాలి, ఏదో ప్రాంతానికి వెళ్ళాలి, ఏదో ఎవరితోనో నేను తిరగాలి అన్నటువంటి ఆలోచన చేత ఆ యొక్క చిన్న కుమారుడు నింపబడ్డాడు. ఇద్దరు కుమారులలో పెద్దవాడు సరిగ్గానే ఉంటున్నాడు, తండ్రి చెప్పింది వింటున్నాడు, తండ్రి కృపను పొందుకుంటున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. చిన్నవాడు కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఆ చిన్నవాడి లోపల ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇదంతా బాలే, ఎప్పుడు ప్రార్థన చేయమంటారు, ఎప్పుడు మంచిగా నీతిగా ఉండమంటారు, ఎప్పుడు వాక్యం చదువుకోమంటారు, ఎప్పుడు అడిగినా కానీ ఇవే అడుగుతారు మా నాయన, ఎప్పుడు కూడా భయభక్తులతో ఉండమని అంటాడు, ఎప్పుడు కూడా పలాని చోట నిలబడకూడదు, మంచిది కాదు అంటాడు, ఎప్పుడు కూడా పలాని చోటుకి వెళ్ళకూడదు అంటాడు, లేకపోతే పలాని అపవిత్రమైనవి చూడకూడదు అంటాడు మా నాయన. ఎప్పుడు కూడా కండిషన్స్ పెడతా ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నేను ఉండలేకపోతా ఉన్నాను. ఒక బ్రదర్ ఉండేవాడు, స్టీఫెన్ అని, ఇప్పుడు సేవలో ఉన్నాడు, మంచి బలమైన సేవ చేస్తూ ఉన్నాడు. ఆ బ్రదరు అనుకునేవాడంట, లోకంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నప్పుడు, త్రాగుడుతో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళ పెద్ద అన్న ఒక ఆయన ఉండేవాడు. ఆయన వచ్చి, ఒరేయ్ ఇక్కడ నిలబడకలా, ఇంటికి వెళ్ళా అని చెప్పేవాడంట. రేయ్ వాళ్ళతో మాట్లాడకు, నువ్వు ఇంటికి వెళ్ళా అని చెప్పేవాడంట. నువ్వు అటు వెళ్ళకు అని చెప్పేవాడంట. బజార్లో కనపడితే ఇట్లా ఉండకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళా అని చెప్పేవాడంట. అయితే ఆ బ్రదర్ అనుకునేవాడంట, అసలు మా అన్న నన్ను చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, ఎట్లాగైనా సరే మా అన్నను నేను కొట్టాలి, మా అన్నను కొట్టాలి అని వాళ్ళ అన్న మీద ఎనలేని ద్వేషాన్ని పెంచుకున్నాడంట. ఎందుకనంటే వాళ్ళన్న ఆ చెడు తిరుగులకు తిరగకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తిని చెడిపోకూడదని కంట్రోల్ చేస్తున్నాడు. అది రీజన్. దానికోసము వాళ్ళన్న మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. తర్వాత మారిన తర్వాత దేవుడు పిలిచాడు, మంచి మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు. వాళ్ళన్నని క్షమాపణ అడిగాడు, తప్పు తెలుసుకున్నాడు, ఒక మంచి పాస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, నీ హృదయంలో నీకు దేవుని చిత్తము కాని పరిస్థితులు వస్తే నీకు దేవుని సన్నిధి కూడా ఇంపుగా ఉండదు. నీకు బయట స్నేహమే కావాలనిపిస్తుంది, బయట చెడు ముచ్చట్లే కావాలనిపిస్తుంది, ఆ సినిమాలే కావాలనిపిస్తుంది, ఆ పనికి వాళ్ళ ఫ్రెండ్సే కావాలనిపిస్తుంది. దేవుని సన్నిధి నీకు ఇంపుగా అనిపించదు. ఎందుకంటే నీ లోపల ఆల్రెడీ కొన్ని విత్తనాలు పడ్డాయి, ఆ చెడు దృశ్యాలు పడ్డాయి, ఆ చెడు మాటలు పడ్డాయి, ఆ చెడు స్నేహాలు నీ హృదయంలో పడ్డాయి. కాబట్టి నీకు దేవుని సన్నిధి ఇంపుగా ఉండట్లేదు, రుచించట్లేదు. అందుకే దూరంగా పోవాలనుకుంటావు నువ్వు. దేవుని మందిరానికి రావాలంటే చాలామంది అంటారు, నాకు చాలా పని ఉందన్న. దేవుని సన్నిధిలో ఉండండి అయ్యా, ఒక్కరోజు ఉండండి అంటే నాకు చాలా పని ఉందన్న. ఏం
పని ఉంటే వేరే విషయం, కానీ పని లేకున్నా కానీ పని ఉందంటారు. లేకపోతే దేవుని మందిరం కంటే ఎక్కువగా లోకం వైపు చూస్తూ ఉంటాం. పలాని షాపింగ్ చేస్తే మంచిగా ఉంటుండే, పలాని మూవీ చూస్తే మంచిగా ఉంటుండే, లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే బాగుంటుండే. దేవుని సన్నిధి కంటే ఎక్కువగా దేనిని ప్రేమించిన నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని కోల్పోతావు. ఎవరైనప్పటికీ, అది పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, వృద్ధులు కానీ, యవనస్తులు కానీ, ఎవరైనా, స్త్రీలు కానీ, పురుషులు కానీ, దేవుని సన్నిధిలో నీవు నిలకడగా ఉండలేకపోతే, నీ హృదయంలో దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని నేను ఉంచుకోకపోతే నీ జీవితం అలజడి పాలవుతుంది, చెదరగొట్టబడుతుంది. దేవుని చిత్తంలో ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుని మందిరానికి, దేవుని చిత్తానికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే నీ జీవితం అంత కట్టబడుతుంది, స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుడు అన్నాడు, నాకు ఇది నచ్చట్లేదు, నేను పోతా, తండ్రి ఇంటి విడిచిపెట్టి పోతా అని తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇయ్యమని అడిగాడు. హల్లెలూయా. తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చూడండి, ఆస్తి అంటే ఏందో తెలుసా? దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఉద్యోగము ఒక ఆస్తి, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం ఒక ఆస్తి, దేవుడు మనకిచ్చేటటువంటి ప్రతి ఈవి కూడా, అది వెహికల్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కానీ అది ఒక ఆస్తి అని మనం గమనించాలి. దేవుడు మనకిచ్చేది ప్రతిదీ కూడా దేవుడిచ్చిన ఆస్తి. చాలామందికి టాలెంట్స్ ఇస్తాడు దేవుడు. సింగింగ్ చేస్తారు, వర్షిప్ చేస్తారు, వాక్యం చెప్తారు, మంచి ప్రార్థన చేస్తారు, సంఘంలో వాడబడే తలాంతుల చేత నింపబడతారు. ఇవన్నీ కూడా దేవుడు ఒక మనిషికి ఇచ్చేటటువంటి ఆస్తులు. ప్రతి ఒక్కరికి దేవుడు ఆస్తి ఇస్తాడు. నీ జీవితంలో అనేకమైనటువంటి తలాంతులను దేవుడు ఇచ్చాడు. దేవుని కొరకు వాడగలిగే తలాంతులను నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒప్పినా ఒప్పుకోకపోయినా దేవుడు అయితే నీకు ఇచ్చాడు. దాని ద్వారా నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఏదైనా, డబ్బులైనా, ఉద్యోగమైనా, సమయమైనా, ప్రార్థనైనా, వాక్యమైనా, మన కష్టార్జితమైన బలమైన, తెలివి, జ్ఞానమైనా కానీ దేవుని కొరకు వాడగలిగేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆస్తిని దేవునితోనే ఉంచి నువ్వు దాన్ని అనుభవించాలి. అది కరెక్ట్ పొజిషన్. నీకు దేవుడిచ్చింది దేవుని సన్నిధిలో ఉంటే సరిగా వాడబడుతుంది, మందిరంలో ఉంటే సరిగా వాడబడుతుంది. నీకు లేనిది కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఉండడు ఆయన. దేవుడు నిన్ను ఫలభరితంగా లేవనెత్తంది ఆయన ఉండలేడు. తన మందిరంలో, తన సన్నిధిలో, తన సంఘంలో ఉన్న బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించకుండా ఉండలేడు. దేవుడు ఇచ్చిన ఆస్తిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన నీ జీవితంలో ఇచ్చిన ప్రతీది బట్టి నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞనిగా దేవుని కొరకు వాడే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఎట్లాగుంటారంటే దేవుడిచ్చింది వాళ్ళ సొంతంగా సంపాదించుకున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. నేను మొత్తం ఇట్లా ఆకాశం నుంచి తీసుకొచ్చిన, నేను పుట్టుకతోనే నేను తీసుకొచ్చాను, నాకు దేవుడు ఏం చేయలే, నేను కష్టపడి నా కష్టార్జితం సంపాదించుకున్నాను అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడు ఇవ్వకపోతే నీ జీవితంలో ఏది నువ్వు పొందుకోలేవు. దేవుడు ఇవ్వకపోతే మన జీవితాన్ని వేస్ట్. దేవుడు ఇస్తేనే మనకు సమస్తం కలిగింది. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆస్తి దేవుని చిత్తానుసారంగా వాడబడేవాడు దేవుని మహిమపరిచేవాడు. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ప్రతీది, నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు,
నీ తల్లిదండ్రులు కావచ్చు, నీకు ఇచ్చినటువంటి హౌస్ కావచ్చు, వాహనము కావచ్చు, లేకపోతే నీకు ఇచ్చినటువంటి ఏదైనా కావచ్చు, కానీ అదంతా కూడా నీవు దేవుని ఆస్తిగా, దేవుని చిత్తంలో నీవు అనుసరిస్తూ దాన్ని అనుభవించాలే. దేవుని చిత్తంలో నువ్వు లేకపోతే, అనుభవించకపోతే నీవు సరైనటువంటి ఆశీర్వాదంలో నువ్వు ఉండలేవు, కోల్పోతావు. ఈ కుమారుడు చేసిన పని ఏందో తెలుసా? నా ఆస్తి నాకి, నేను బయటికి పోతాను అని తనకు వచ్చేటటువంటి ఆస్తిలో భాగాన్ని తీసుకున్నాడు. తండ్రి అనుకున్నాడు, ఏంటి నా కుమారుడు ఎట్లా చేస్తాను, అన్నీ నేను ఇచ్చినవే కదా, నేను సంపాదించినవే కదా, నీ ఆరోగ్యం నేను ఇచ్చిందే కదా, నీ జీవితం నేను ఇచ్చింది కదా. దేవుడు అనుకుంటాడు మన జీవితం పట్ల. మనం విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు, మనం విచ్చలవిడిగా చేసినప్పుడు దేవుడు అనుకుంటాడు, నేను ఇచ్చిన ఆరోగ్యమే కదా, నేను ఇచ్చిన ఉద్యోగమే కదా, నేను ఇచ్చిన కారే కదా, నేను ఇచ్చిన బైకే కదా, నేను ఇచ్చిన గృహమే కదా, నేను ఇచ్చిన పిల్లలే కదా, సమస్తం నేను ఇచ్చిందే కదా, నాకు విరోధముగా నువ్వు ఎట్లా ఎందుకు పోతా ఉన్నావు? ఈరోజు దేవుడు అడుగుతున్న మాట, దేవుడు ఇచ్చిన ఆస్తిని, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు ఇచ్చినటువంటి కృపను దేవుని కొరకు కాకుండా నువ్వు బయట ఎందుకు వాడుతున్నావు? అది నీకు మేలుకరము కాదు. దేవుని ఉద్దేశంలో ఉన్న నీవు ఎప్పటికైనా దేవుని చిత్తంలో వాడితేనే నీ జీవితం నిలబడుతుంది, బాగుపడుతుంది. దేవుడిచ్చిన సమస్తాన్ని, సర్వాన్ని కూడా దేవుని కొరకు వాడే సంతోషంగా ఉంటాడు. తృప్తికరమైనటువంటి విశ్వాస జీవితాన్ని వాడు సాగిస్తాడు. నీ ఆస్తిని, నీ పాస్తులని, నీ డబ్బుని దేవునిలో ఉండి నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. సమస్తాన్ని దేవుని యొక్క కాపుదలలోనే నువ్వు ఉండి, దేవుని సంఘంలోనే, దేవుని భద్రతలోనే నువ్వు ఉండి అనుభవించేవాడిగా నీవు ఉండాలి. ఈ తప్పైన కుమారుడు నాకి, నా ఆశ నాకి అన్నాడు. తండ్రి అనుకున్నాడు, సరే నా దగ్గరుంటే నువ్వు బాగుపడతావు, కానీ దూరంగా పోతే బాగుపడలేడని తండ్రికి తెలుసు. తండ్రి మనసు ఏందో తెలుసా? తీసుకో బిడ్డ అంటాడు. దేవుడు కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా అడ్డుకట్ట వేసి బంధించేసి ఉంచాడు. దేవుడు కూడా, వస్తావా రావా, చర్చికి వస్తావా రావా, చేస్తావా చేయవా, పని చేస్తావా చేయవా, సంఘంలో కానుక ఇస్తావా ఇయ్యవా అని బలవంతం చేయడు దేవుడు ఎవరిని కూడా. హల్లెలూయా. నా కొరకు బ్రతుకుతావా బ్రతకవా అని ఎవ్వరు కూడా దేవుడు బలవంతం చేయడు. మోకరిస్తావా మోకరించవా, బైబిల్ చదువుతావా చదవవా అని దేవుడు ఎవ్వరిని కూడా బలవంతం చేయడు. ఆయన మనిషికి స్వేచ్ఛనిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. మనకు స్వాతంత్రం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. తన ప్రేమను ఎప్పటికీ మన పైన చూపించే దేవుడే ఆయన. అనుకున్నాడు, ఒక బాధ ఉంది ఆ తండ్రి లోపల, బయటికి వెళితే బ్రతకలేవు బిడ్డ అని ఒక బాధ ఉంది. నువ్వు నా దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు, నా దగ్గర ఉంటేనే తృప్తి కలిగి జీవిస్తావు, నా దగ్గర ఉంటేనే నీ జీవితం బాగుపడుతుంది అనే ఆలోచన ఉంది తండ్రి లోపల. కానీ ఆ కుమారుని కట్టి బంధించేయడం తండ్రికి ఇష్టంలే. అందుకే తండ్రి చేసిన మాట ఏందనంటే, తండ్రి చేసిన పని ఏంటంటే, సరే తీసుకోపో అని ఆ ఆస్తిని కుమారునికి ఇచ్చేశాడు. ఆ కుమారుని ఏమనుకుంటున్నాడు, ఇంకా నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించవచ్చు, కావలసినంత సమయం దేవుడు నాకు ఇచ్చాడు, కావలసినంత ఆస్తి దేవుడు నాకు ఇచ్చాడు, కావలసినంత ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, కావలసినంత పిల్లల్ని నాకు ఇచ్చాడు, కావలసినంత డబ్బు నాకుంది, కావలసినంత వాహనాలు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు దాని తర్వాత జరిగే పరిణామాల గురించి ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో అనుకుంటారు, నాకు కావాల్సింది నా దగ్గర ఉంది, నేను నా సొంతంగా అనుభవిస్తాను. చాలామంది వచ్చే జీవితంలో కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు, వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే నేను అనుభవించాలా, నేను ఏదైనా చేసుకోవాలి, ఏదైనా కొనాలి. ఈ రోజున దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, ఎవరిచ్చారు నీకు అది?
ఓ 2 కాళ్ళు లేకపోతే నువ్వు అటు సంపాదించుకుంటావా? ఓ చేతి బాగలేకపోతే నువ్వు సంపాదించుకుంటావా? నీ మాట అసలు నోరు పడిపోతే నువ్వు సంపాదించుకుంటావా? ఇదంతా దేవుడిచ్చిన కృప. హల్లెలూయా! దేవుడిచ్చినటువంటి సామర్థ్యం ఇదంతా. దేవుడిచ్చిందే ఇదంతా నీకు. దేవుడిచ్చింది నీ ఇష్టానుసారంగా నువ్వు అనుభవిస్తే నీ జీవితానికి మేలు ఉండదు. హల్లెలూయా! ఈ యొక్క కుమారుడు చేసిన పని సొంతంగా తీసుకొని వెళ్ళాడు. సొంతంగా తీసుకొని వెళ్ళి తన ఇష్టం వచ్చిన చోట్ల అది ఖర్చు చేయడం ప్రారంభించాడు. 13వ వచనం రాయబడిన మాట, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. కొన్ని దినములైన తర్వాత విశ్వాసిగా ఉంటున్నాడు, కానీ వారి లోపున్నప్పుడు దురాశ చేత ఏం చేశాడు ఆ కుమారుడు అంటే, ఆస్తిని సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాడంట. దూరదేశం అంటే దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ రోజున అనేకమంది విశ్వాసులు, అనేకమంది క్రైస్తవులు బిడ్డలు దేవుని ఉద్దేశాలను చూడకుండా వారి సొంతాన్ని వైపే చూస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఏది ఇచ్చాడో, దేవుని కొరకు వారు ఎట్లా జీవించాలో వారు గుర్తు పట్టడం లేదు. ఈ రోజున నేను చెప్తున్నాను ఈ మాట, నీ జీవితంలో దేవుడు ఏమిచ్చాడో నువ్వు దాన్ని గమనించు, గ్రహించి అసలు నువ్వు ఏమి కలిగి ఉన్నావో దేవుని కొరకు అది గమనించు, గ్రహించు. నీవేం చేయగలవో, నువ్వు ప్రార్థన చెయ్యగలిగి ఉండి కూడా ప్రార్థన చేయలేకపోతున్నావా? సంఘానికి మేలుకరంగా ఉండవలసి కూడా నువ్వు ఉండలేకపోతున్నావా? దేవుని కొరకు బ్రతికేటటువంటి అన్ని పరిస్థితులు ఉండి కూడా నువ్వు బ్రతకలేకపోతున్నావా? దేవుని కొరకు చేయవలసిన అవసరం ఉండి కూడా నువ్వు చేయలేకపోతున్నావా? నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నంత కాలం నువ్వు దీవించబడతావు. హల్లెలూయా! దూరదేశం పోయాడంట. వాక్యము చదవకుండా, ప్రార్థన చేయకుండా, సంఘానికి రాకుండా, దూరదేశానికి దేవుని చిత్తం అర్థం కాకుండా వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది ఈ స్థితిలో ఉన్నారు. నువ్వు వాక్యం వినట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు, నువ్వు దేవుని గురించి ఆలోచన చేయట్లేదు, నువ్వు దూరదేశమునకు ప్రయాణమైపోయావు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, తిరిగి వెనక్కి వచ్చేసేయ్. హల్లెలూయా! తిరిగి దేవుని సన్నిధిలో మోకరించు. నువ్వు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకో. నీకు దేవుడు ఏమిచ్చాడో తెలుసుకో. దేవుని కొరకు వాడాలని నువ్వు గుర్తించు. ఈరోజు దేవుని మందిరంలో వాడబడాలని గుర్తించు. దేవుని యందు ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని నువ్వు గుర్తించి ఈరోజు, అప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా! దూరదేశం పోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. దుర్వ్యాపారం చేశాడంట. దుర్వ్యాపారం అంటే దేవుని చిత్తము కాకుండా వ్యతిరేకమైన పనులలో మన టాలెంట్స్ని పెట్టడం. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, కరెక్ట్. నీ జ్ఞానం ఎక్కడ పెడుతున్నావు? దేవుని చిత్తము కాని పరిస్థితుల్లో నువ్వు పెడుతున్నావు. దేవునికి శక్తినిచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, కానీ ఆ సామర్థ్యాన్ని నువ్వు దేవునిలో వాడకుండా ఏదో నీ ఇష్టం వచ్చిన కార్యకలాపాలను నువ్వు వాడుతున్నావు. సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని దేవుని కొరకు నువ్వు వాడకుండా నీ ఇష్టానుసారమైన కార్యాల కొరకు నువ్వు వాడుతున్నావు. డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బుని దేవుని కొరకు నువ్వు 1% కూడా నువ్వు తీయకుండా ఇవి ఇష్టం వచ్చిన ఖర్చులు దుర్వ్యాపారం కొరకు నువ్వు చేస్తావు. నేను ఈరోజు చెప్తున్న మాట, నువ్వు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి బయట ఏం సాధించినా అది దుర్వ్యాపారమే. దేవుని చిత్తము కాదని నువ్వు బయట ఎన్ని కోట్లు సంపాదించినా అది దుర్వ్యాపారమే. నువ్వు దేవుని వైపు తిరిగి దేవుడు నీకు ఇచ్చిందని గుర్తించి నువ్వు దేవుని కొరకు జీవిస్తేనే నువ్వు దేవుని చిత్తము జరిగించిన కుమారునిగా నువ్వు ఉంటావు.
ఈ దుర్వ్యాపారంలో పడకుండా మనం ఈ రోజున జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు నీకు దేవుడిచ్చిన దానిని నువ్వు దేవుని కొరకు వాడుతున్నావా? నీకు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని నువ్వు దేవుని కొరకు వాడుతున్నావా, లేకపోతే దుర్వ్యాపారం కొరకు వాడుతున్నావా? మంచి వ్యాపారం అంటే దేవుని కొరకు వాడడం, దుర్వ్యాపారం అంటే లోకానుసారంగా నీకు ఇష్టం వచ్చిన పనుల కొరకు నువ్వు వాడడం. తప్పిపోయిన కుమారుడు తన జీవితం ద్వారా మనకు చెప్పే పాఠం ఏందో తెలుసా? ఈరోజు నీకు ఇచ్చింది ఏది కూడా నువ్వు దుర్వ్యాపారానికి గురి చేయకు. దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు వాడు. దేవుని సన్నిధిలో ఉండు. ఎంత వాడాలో, ఎంత దీవించబడాలో దేవుడు నిన్నే లేవనెత్తుతాడు. ఈ దుర్వ్యాపారం వలన దేవునికి దూరంగా వెళ్ళే వ్యక్తిగా నీవు ఉండొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనంలో ఒక మాట చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్దకు ఎంతోమంది కూడివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని అనుకున్నాడంట. వీనికి బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు? నా తండ్రి దగ్గర ఉంటేనే బాగుంటుండే, మంచి ప్రేమ ఉన్నది, మంచి మంచి ఆరోగ్యం ఉన్నది, మంచి జీవితం ఉన్నది, నేను తండ్రి నుంచి బయటకు వచ్చాను అని రిగ్రెట్ ఫీల్ అయినాడు. ఈ రోజున చాలామంది జీవితంలో ఈ రిగ్రెట్ కావాలి. హల్లెలూయా. అదేందో తెలుసా? నువ్వు దేవుని కొరకు వాడబడని వాటిని నువ్వు చూసి, అరే నా తండ్రి కొరకు వాడితే నేను సంతోషంగా ఉంటా కదా, నా తండ్రి సన్నిధిలో నేను జీవిస్తే సంతోషంగా ఉంటా కదా, నా తండ్రి మందిరంలో నేను ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కదా, దేవుడు సంతోషిస్తాడుగా అన్నటువంటి తీర్మానం ఈ రోజున నీ జీవితంలోనికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బయట కాదు, నా తండ్రి సన్నిధిలోనే నేను వాడాలి అన్నటువంటి తీర్మానం నువ్వు కలిగి ఉందువుగాక. 18వ వచనం చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని అని అనుకున్నాడు. ఈ రోజున తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను. పరలోకంకు విరోధంగా పాపం అంటే ఏందో తెలుసా? నువ్వు పరలోకం కొరకు వాడబడకపోవడమే. తండ్రి ఇంటిలో తండ్రికి నచ్చినట్లు, తండ్రి చెప్పినట్లు, తండ్రిని సంతోషపెట్టేటట్లు బ్రతకని ప్రతివాడు పరలోకానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడని ఈ రోజున తెలుసుకోవాలి. నీవు సంఘానికి, మందిరానికి, దేవుని చిత్తానికి, నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవించి పరలోకానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు. దేవుడు మనకు శక్తినిచ్చింది, జ్ఞానం ఇచ్చింది, జాబ్ ఇచ్చింది, బిడ్డలనిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది. ఎందుకో తెలుసా? పరలోకానికి అనుకూలంగా, పరలోకానికి యూజ్ఫుల్గా మనము జీవించాలనే ఉద్దేశం ఒక్కటే. నీకు ₹1,00,000 శాలరీ ఇచ్చినా, నీకు పెద్ద ఇన్నోవా కారు ఇచ్చినా, నీకొక హౌస్ ఇచ్చినా, అది పరలోకానికి ఉపయోగకరముగా, పరలోకానికి అనుకూలముగా వాడబడకపోతే నీవు సంపాదించింది ఏం లేదు. ఇంకా పరలోకానికి వ్యతిరేకంగా నీ మనస్సు మారకుండా నువ్వు చూసుకోవాలి. ప్రతిరోజు పరలోకానికి విరోధముగా నీకు దేవుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా నీవు వాడుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఈ రోజు నుంచి తండ్రి నీకు ఇచ్చిన ఆస్తి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, కృప, సామర్థ్యము, జ్ఞానము నీవు దేవునికి అనుకూలముగా నేను వాడుకునేటట్లు ఈ రోజు నుంచి నువ్వు చూసుకోవాలి. పరలోకానికి విరోధముగా నీ ప్రవర్తన, నీ మాట, నీ ఆరోగ్యము,
నీ యొక్క డబ్బు, నీ ఉద్యోగము, నీ బిడలు ఉండకుండాను జాగ్రత్త పడాలి. పరలోకానికి అనుకూలముగానే నీవు ఉండాలి. ఎవ్రీడే నువ్వు అనుకోవాలి, నేను ఈరోజు నీ చిత్తం ఏం చేయాలి ప్రభా. ఎవ్రీడే నువ్వు లేచి ప్రార్థన చేయాలి, ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభా, పరలోకానికి అనుకూలముగా నేను వాడబడుదునుగాక ఈరోజు అని నువ్వు ప్రార్థన చేయాలి. లేచిన ప్రతిరోజు నువ్వు అడగాలి దేవుని, ప్రభా నేను పరలోకానికి అనుకూలంగా నన్ను వాడుకో. తండ్రి నీ చిత్తానుసారంగా నన్ను ఈ రోజున ఉంచు, నిలబెట్టు, వాడుకో. నా బలము, నా ఆరోగ్యము, నా డబ్బు, నా బిడలు, నా కుటుంబము నీకు అనుకూలముగా ఉండాలి. రోజు పరలోకానికి అనుకూలముగా ఉండాలి. రోజున నీ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభా అని అడగాలి ప్రతిరోజు. పరలోకానికి అనుకూలముగా బ్రతికేవాడు దేవుని చేత దీవించబడతాడు. అట్లా వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు తెలుసా? నాకు తెలుసు బిడ్డ, నువ్వు బయట దీవించబడలేవని నాకు తెలుసు బిడ్డ అని ఒక్క మాట కూడా తండ్రి మాట్లాడకుండా ఏం చేశాడంటే మెడ మీద పడి హత్తుకొని ముద్దు పెట్టాడంట. నాకు తెలుసు నువ్వు వస్తావని, నాకు తెలుసు నువ్వు నేను లేకపోతే నువ్వు ఖరాబ్ అవుతావు, నాకు తెలుసు బిడ్డ. నా దగ్గరకు వచ్చినందుకు చాలా సంతోషం. దేవుడు తప్పిపోయిన వారు వచ్చే టైంలో దేవుని సంతోషం చాలా ఉంటుంది. ఈ రోజున మనము దేవుని కొరకు వాడగలిగే తీర్మానం మనం తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించబోతున్నాడని మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు వాడేటటువంటి ఉద్దేశం, తీర్మానం మనం తీసుకుంటే ఈ రోజున 22వ వచనంలో ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను పిలిచి చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. అంతటా వాడు సంతోషపడసాగిరి. దేవుని కొరకు వాడడానికి తీర్మానము తీసుకొని దేవుని దగ్గరకు వచ్చేవారి జీవితం కొరకు దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ప్రశస్త వస్త్రములు నీకు ధరింపజేస్తాడు, రాజరికము కలిగిన జీవితాన్ని నీకు ఇస్తాడు, ఉంగరం పెడతాడు. ఉంగరము నిబంధనకు సాదృశ్యము, రాజరికానికి సాదృశ్యము, ఘనతకు సాదృశ్యము, అభిషేకానికి సాదృశ్యముగా ఉంది. నీ జీవితాన్ని అభిషేకముతో నింపుతాడు ఆయన. నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, నీ జీవితాన్ని వాడుకుంటాడు. నీవు తక్కువ స్థితిలో ఉన్నా కానీ ఆయన కొరకు వాడబడే కృప నీకుంది కాబట్టి నిన్ను దేవుడు లేవనెత్తి నిన్ను ఘనమైన స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. దేవుని కొరకు ఒక తీర్మానము చేసుకునే వారి జీవితం పట్ల దేవుడు పలుకొచ్చిన మాట, నేను ఘనపరుస్తాను, నేను దీవిస్తాను, అనేక మందికి ఆశీర్వాదముగా చేస్తాను, అనేక మంది నీ ద్వారా దీవించబడతారు. ప్రశస్త చెప్పులు దేవుడిచ్చాడంట. ఈ మాసిపోయిన బట్టలు తీసేయండి, ప్రశస్త వస్త్రం ఇవ్వండి నా కొడుకుకి అని చెప్పాడంట. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఆ ఘనతలోనికి వెళ్ళేవారుగా మన ముందుముగాక. ప్రశస్త వస్త్రముల చేత మనము అలంకరింపబడుదుముగాక. దేవుని చిత్తమైన కార్యములు మనము తల వంచి జరిగించుదుముగాక. దేవుని కొరకు మనము ఒక ఉంగరము చేసుకుందుముగాక. దేవుని కొరకు వాడబడే వారి జీవితాలు, దేవునికి నమ్మకంగా ఉండే జీవితాల్ని దేవుడు ఘనపరుస్తాడనడానికి ఒక చక్కని ఉదాహరణ ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున దేవుని చిత్తం కానీ దుర్వ్యాపారం నీ జీవితంలో ఏదైనా ఉందా? తిరిగి దేవుని దగ్గరికి రా. నీ జీవితాన్ని ఒక ప్రశస్తమైన వస్త్రముతో దేవుడు అలంకరింపబోతున్నాడు. ఒక ఉంగరముతో నీ జీవితాన్ని
ఒక లెవెల్కి దేవుడు వెళ్ళబోతా ఉన్నాడు. దేవుడు నిన్న అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా.